సంవత్సరాలు అంటే సంవత్సరం నుంచి ఇప్పటివరకు వాళ్ళ అది ఇంటర్నల్ మ్యాటర్ అయినా కూడా ఇది ప్రజా సమస్యలకు ప్రజలకి ముడిపడి ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మరి మంత్రివర్గ విస్తరణ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది డెఫినెట్ గా. మరి ఎందుకు మీకెందుకు లేకపోతే మీడియా సృష్టి అన్ని కూడా పక్కన పెడితే, ఎందుకంటే డెఫినెట్ గా అడిగే బాధ్యత ఉంటుంది, పార్టీలకు అడిగే బాధ్యత ఉంటుంది, ప్రజలకు అడిగే బాధ్యత ఉంటుంది, మీడియాకు అడిగే బాధ్యత ఉంటుంది, చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఒక్కొక్క మంత్రి దగ్గర 2-3 పదవులు మంత్రి బాధ్యతలు ఉన్నప్పుడు దాన్ని డీసెంట్రలైజ్ చేసి దాని మీద సమీక్షలు జరిపే అవకాశాలు ఉంటాయి. దాని మీద మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి దగ్గర 2 శాఖలు ఉన్నాయి, ఇరిగేషన్, ఒకటి ఫుడ్ సివిల్ సప్లైస్. ఇప్పటి వరకు 2 నెలలు అవుతుంది దగ్గర దగ్గర మరి ధాన్యం కల్లాలకు వచ్చి అక్కడ మొదలు పెట్టిన దగ్గర ఇప్పటి వరకు వాటి మీద ఎప్పుడు కూడా సమీక్ష జరపలే. మొన్న గత వారం క్రితము ఒకసారి సమీక్ష జరిపిన సందర్భాలు ఉన్నాయి. అంతకుముందు ఎప్పుడు కూడా కల్లాల్లో ధాన్యం ఉన్నా కూడా మరి చిన్న చిన్న ట్రాన్స్పోర్ట్ సమస్యలు కానీ లేకపోతే సుతులీలు కానీ మిగతా సమస్యలు ఏతున్నాయో, అకాల వర్షాలు కానీ తడుస్తున్నా కానీ మరి వాటి పట్టించుకొని పరిస్థితి కనపడలేదు. సో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ మిగతా వాళ్ళు కానీ మరి ఎక్కడ కూడా కల్లాలకు పోయి ఈ రైతుల్ని ఈ విధంగా పరామర్శిద్దాము, లేకపోతే వాళ్ళు సపోర్ట్ చేద్దాము, కల్లాలు ఏం జరుగుతుంది, వస్తున్నాయా రావట్లేవా, దానికి సంబంధించిన కూడా ఎక్కడ కూడా సమీక్ష జరిపిన అవకాశాలు లేవు. మరి ఆ కల్లాల దగ్గర పోయిన పరిస్థితులు కనపడలేదు. సో అలాంటిది ఈ అన్ని కూడా మంత్రివర్గ విస్తరణ చేపట్టకపోవడం వల్ల కొంత, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మీద బర్డెన్ ఉంటుంది. ఇరిగేషన్ మీద మరి ఎన్నోసార్లు రకరకాల ప్రాజెక్టులు పోయిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఫుడ్ సివిల్ సప్లైస్ మీద రైతులు ఈ విధంగా ఆకారాలు పడతా ఉంటే, గోసపడతా ఉంటే ఎక్కడ కూడా మరి వెళ్ళిన పరిస్థితి కనపడతలేదు. సమీక్షలు జరపాలి, అధికారులకి వాళ్ళు గైడ్ చేయాలి, ఎట్లా ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళ రిపోర్ట్ తీసుకోవాలి, ఇన్పుట్ రిపోర్ట్ తీసుకోవాలి, ఇమ్మీడియట్ గా సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ఆ మంత్రి మీద ఉంటుంది. కానీ ఆ మంత్రి గారు మీద 2-3 శాఖలు ఉండడం వల్ల డెఫినెట్ గా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు చూసారు మనం విద్యాశాఖ కానీ, లేకపోతే ఇప్పుడు ఈవెన్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఇన్ని శాఖలు ఉండడం వల్ల ఆయన మీద కూడా బాధ్యత ఉంటుంది కదా. మిగతా శాఖల మీద ఏ విధంగా వాళ్ళు సూపర్వైజ్ చేస్తారు, సమీక్షలు చేస్తారు, ఏ విధంగా రిపోర్ట్ తీసుకుంటారు, ఇవన్నీ కూడా ఏంటంటే డెఫినెట్ గా జరగాల్సిన బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. మంత్రివర్గ విస్తరణ చేయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో. అది కొంత మరి ఇంకొక మాట ఏంటంటే, ఒకవేళ ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చేసినా కూడా వాళ్ళకి ఆ మంత్రి ఆ శాఖ మీద పట్టు రావాలంటే దగ్గర దగ్గర ఒక 6 నెలలు 1 year పడుతుంది. సో ఇవన్నీ కూడా ముందే చేస్తే, ఎందుకంటే ఇంకో 3 years 3.5 years ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అది టైం. సో ఇవన్నీ చేస్తే తొందరగా మరి ఈ అభివృద్ధి కానీ లేకపోతే సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టే అవకాశాలు ఉంటాయి. సో అది ఇంటర్నల్ మ్యాటర్ అయినా కూడా దాన్ని మరి బాధ్యతని ఏవైతే రాహుల్ గాంధీ గారిని కలవడమో, లేకపోతే మిగతా వాళ్ళని కలవడమో, లేకపోతే అండర్స్టాండింగ్ లేకనో, లేకపోతే ఏదైతే ఇన్ఛార్జ్ ఉన్నారో మీనాక్షి నటరాజన్ గారికి, ముఖ్యమంత్రి గారికి ఏమైనా మందిలో అండర్స్టాండింగ్ లేకనో ఏదో ఒకటి మాత్రం డెఫినెట్ గా జరుగుతూ ఉంది. అది పూర్తి చేయాల్సిన బాధ్యత మరి కాంగ్రెస్ పార్టీ మీద ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా 6 గ్యారెంటీల హామీలో అవి పూర్తిలు చేయలేకపోతా ఉన్నారు. కనీసం మంత్రివర్గ విస్తరణ చేసిన తర్వాత వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి రేపొద్దున అభివృద్ధి కానీ సంక్షేమ పథకాల మీద దృష్టి పెడితే మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి మేము ఎవరైతే ఓటేసి గెలిపించారో మహిళలు కానీ, రైతులు కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు